మమ్మల్ని రపరప సినిమా చూపిస్తారు అంటున్నారు. రపరప ఎండ్ కార్డ్ వేసే బాధ్యత నేను. రెడ్ బుక్ లో నెక్స్ట్ పేజ్ ఎప్పుడు ఉంటుందండి? అరే రెడ్ బుక్ పేరు చెప్తేనే వాళ్ళకి పడిపోతుంది రా భయ్, ఏం చేయాలి చెప్పు. లోకేష్ అన్న ఎంతసేపు రెడ్ బుక్ రపా అన్న వాళ్ళకి ఎండ్ కార్డులు వేయాలి, అది చెయ్యాలి ఇది చెయ్యాలి. ఎప్పుడు చూసినా ఇదేనన్న పాలన. మీరు ప్రజలకి మంచి చేస్తామని చెప్పేసి పదవుల్లోకి వచ్చారు. మీరొక విద్యాశాఖ మంత్రి అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇంకా ఎంతకాలం అన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇది చెయ్యాలి అది చెయ్యాలి, ఎప్పుడు ఇదేనా పాలన మీద మీకు? లేకపోతే మైండ్ రాదా, లేదంటే డీమోటివేట్ అవుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్లు కానీ లేదంటే ఇంకేదైనా సరే మీ పాలన నుంచి మీకు ఆయన మాటలకి భయమేసి, మరి లేకపోతే ఏదన్నా మీరు ఇబ్బంది పడి మోటివేట్ అవుతున్నారో, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారే డీమోటివేట్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు పాలన అనేది పూర్తిగా మర్చిపోయారు. మీరు ఒక విద్యాశాఖ మంత్రి, మిమ్మల్ని చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు. అరే లోకేష్ అన్న ఒక మంచిగా చదువుకున్నారు, ఒక విద్యాశాఖ మంత్రి అయ్యారు అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ లేదంటే స్ఫూర్తిదాయకం. మిమ్మల్ని చూసి పిల్లలు ఆ విధంగా అవ్వాలనుకుంటారు. ఇప్పుడు సినిమా ప్రభావం ఎంత ఉందో రాజకీయ ప్రభావం కూడా పిల్లల మీద అలానే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రాజకీయం అనేది మూవీస్లో జరుగుతున్న ప్రతి ఒక్కటి ఇన్స్పైర్ అవుతున్నారు, మేము ఇలా అవ్వాలి ఇలా చెయ్యాలి అని. మీరు ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండి ఈ విధంగా మాట్లాడడం అనేది నాకైతే కరెక్ట్గా అనిపించలేదన్నా. మీరు ఒక విద్యాశాఖ మంత్రి, పిల్లలకి ఇంకా ఏం చెయ్యొచ్చు, పిల్లలకి ఇంకా వాళ్ళ మైండ్ ఇంకా షార్ప్ అయ్యేలాగా ఎలా వెళ్ళాలి అన్న విధంలో మీరు థింక్ చేసి అలాంటి కొత్తవి తీసుకొచ్చి ఇంకా పిల్లల్ని షార్ప్ చేయాలి. కానీ వాళ్ళు రపారపా అన్నారు, నేను వాళ్ళని తగ్గిస్తాను, ఎండ్ కార్డ్ వేస్తాను, రెడ్ బుక్ పెట్టాను, ఈ 1 నుంచి 100 పేర్లలోపు అందరినీ తీసుకెళ్ళేస్తాను. ఇది కాదు కదన్న పరిపాలన, ఇది కాదు కదా. మీకు చెప్పాల్సినంత ఇది కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే పక్కన పెట్టేసి మీరు పాలన మీద ధ్యాస పెడితే కొంచెమైనా బెటర్గా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్.